అందరికీ నమస్కారం. ఇట్స్ ఓకే పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ సుధామయిని. ఈరోజు కంటెంట్ మాట్లాడే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు బూస్ట్లా పనిచేస్తుంది. మరిన్ని మంచి విషయాలు మీ ముందుకి తీసుకువస్తాను. ఈరోజు టాపిక్ యూ క్యాంట్ కంట్రోల్ అదర్స్. మన జీవితంలో చాలా విషయాలు మన చేతిలో ఉండవు. ముఖ్యంగా ఇతరుల ఆలోచనలు, మాటలు, ప్రవర్తన. ఎంత మంచిగా ఉన్నా కొంతమందికి అర్థం కాదు. ఎంత ప్రేమించినా కొంతమంది మారరు. కానీ ఒక విషయం మాత్రం మన చేతుల్లో ఉంటుంది. వాళ్ళ వల్ల మన శాంతిని కోల్పోవాలా లేదా అనేది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది యూ క్యాంట్ కంట్రోల్ అదర్స్ గురించి. ఇతరులను మార్చడానికి ప్రయత్నిస్తూ మనల్ని మనం మర్చిపోవద్దు. మనం ఈ ప్రపంచంలో ఉన్నది ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేయడానికి కాదు, మన లైఫ్ని మనస్ఫూర్తిగా ఫుల్లెస్ట్గా బ్రతకడానికి. ఈరోజు నువ్వు ఒకరికి మంచి చేస్తే అదే విషయం ఇంకొకరికి నెగిటివ్గా కనిపించవచ్చు. అందుకే ఇతరుల ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అలాంటి సిచ్యువేషన్స్లో నిన్ను నువ్వు ప్రయారిటైజ్ చేసుకుని జెంటిల్గా మాట్లాడి ఒక కాంప్రమైజ్కి వచ్చే ఫ్రీడమ్ వాళ్ళకే ఇవ్వాలి. ఈ సొల్యూషన్కి ఎస్కేప్ అని పేరు పెట్టకండి. మనసులో ఒక మాట గుర్తుపెట్టుకోండి, నేను ఎవరిని ఇంప్రెస్ చేయడానికి బ్రతకడం లేదు అని. నా ఒక మంచి ఫ్రెండ్ ఎప్పుడూ చెప్తూ ఉండేది, డోంట్ గివ్ యువర్ కీ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ టు అదర్స్ హ్యాండ్స్. స్టే ఇన్ యువర్ ప్లేస్ అండ్ లివ్ యువర్ లైఫ్. మనము ఎవరిని హర్ట్ చేయకపోయినా కొన్నిసార్లు మన సైలెన్స్ కూడా ఇంకొకరికి అఫెన్స్గా అవుతుందని నేర్చుకున్నాను. అందుకని లైఫ్ హార్డ్ అని అనుకోకండి. మీ మనసుకి ఒకటి చెప్పండి, అవతలి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నా కంట్రోల్లో లేదు అని. చాలా ఇయర్స్ నుంచి ఒక మాట వింటూ ఉన్నాం, మీ ముందు ఒకలా మీ వెనక ఒకలా మాట్లాడుతున్నారు అని. అప్పుడు నా ఫీలింగ్ ఒకటే, వాళ్ళు నా వెనక మాట్లాడుతున్నారు అంటే నేను వాళ్ళ ముందున్నానన్నమాటే. స్ట్రాంగ్ పీపుల్ ఎప్పుడూ తమ గ్రోత్ మీద ఫోకస్ చేస్తారు. తాము ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, గోల్కి ఎలా చేరుకోవాలి ప్రతిరోజు ఆలోచిస్తూ ఉంటారు. తన ప్రతి చిన్న స్టెప్ గోల్కి దగ్గర అవుతుంది అని. వీక్ పీపుల్ మాత్రం ఫోకస్ని వదిలేసి ఎదిగే వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు. అండ్ ఆనెస్ట్లీ యూ కెనాట్ కంట్రోల్ ఇట్. మన టైం చాలా వాల్యుబుల్, ఎందుకంటే దాన్ని మీకోసం స్పెండ్ చేయండి, ఇతరులను కంట్రోల్ చేయడానికి కాదు. బికాస్ యూఆర్ నాట్ హియర్ టు ఇంప్రెస్ ఎనీవన్. రీసెంట్గా ఒక చోట విన్నాను, ప్రతి ఒక్కరికి రెక్కలుంటాయి, ఎగరాలా కూర్చోవాలా అనేది అది ఇండివిజువల్ చాయిస్. కానీ ఆకాశం మాత్రం ఎవరి సొత్తు కాదు, అది అందరిది. ఒక చిన్న స్టోరీ. ఇది మా నాన్నగారు నాకు మా నాన్నమ్మగారి గురించి చెప్పింది. 1950s మా తాతగారు గవర్నమెంట్ స్కూల్లో జనరల్ మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేసేవారట. ఆయన ప్రపంచం ఎంతసేపు జాబ్, ట్యూషన్, ఇల్లు అంతే. కానీ మా నాన్నమ్మ గారు అంత ఎడ్యుకేటెడ్ కాదు, కానీ ఆమెలో ఒక బ్యూటిఫుల్ ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారట. ఆఫ్టర్నూన్స్ లంచ్ తర్వాత ఖాళీగా కూర్చోకుండా బీట్స్తో కాయిన్ పర్సెస్ అల్లేవారట, విస్తర్లు కూడా కుట్టేవారట. ఆ స్ట్రీట్లో వాటర్ పంప్ దగ్గరకు వచ్చే లేడీస్కి చూపించి అమ్మేవారట. కానీ ఆమెకి సపోర్ట్ చాలా తక్కువ. ఇవన్నీ చేసి ఏమవుతుంది అని పుష్ బ్యాక్ కూడా వచ్చేదట. అయినా ఆమె ఆగలేదు. స్మాల్ బిజినెసెస్ దగ్గరకు వెళ్ళి తనకి వచ్చిందేదో అది చేసుకుంటూ తన ఇన్నర్ వాయిస్ని ఫాలో అయ్యారట. కొన్నిసార్లు ఇంట్లో పిల్లలకి పాకెట్ మనీ ఇచ్చి ఏమైనా కొనుక్కోండ్రా అని చెప్పేవారట. నాకు ఇందులో నచ్చిన విషయం ఏమిటంటే ఆమె ఎవరిని కంట్రోల్ చేయడానికి ట్రై చేయలేదు. తనకు నచ్చిన చిన్న ప్రపంచంలో హంబుల్గా ఉంటూ తన ప్లేస్లో తానుండి లైఫ్ని ఎంజాయ్ చేశారు. షీ చోస్ టు ఫ్లై. సో మేక్ యువర్ ఓన్ డెసిషన్స్. ఇతరుల ఒపీనియన్స్కి ఓవర్ అటెన్షన్ ఇవ్వకుండా మీ లైఫ్ని మీలా జీవించండి. మళ్ళీ డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్తో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. ఇప్పటి వరకు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్, సుధామయి.